నమస్కారం. గానుపాడు చిరుగోడు బ్రిడ్జిని కొట్టుకోబోయని చెప్పి మేము గత 2 సంవత్సరాల నుండి కూడా పోరాటాలు ఇస్తున్నాం. ఇక్కడ అధికారులకు, నాయకులకు, అందరికి, మంత్రులకు కూడా అందరికి వినతి పత్రం ఇచ్చినాం. ఆయన ఎవరు స్పందిస్తలేరు. అందుకే 2 గాడిలకు తీసుకొని వచ్చి గాడిలకు మంత్రుల ఫోటో పెట్టినాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించకుంటే మేము ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేస్తాం. అధికారులను అడ్డం పెట్టుకుని, పోలీసు అధికారులు అడ్డం పెట్టుకుని ఉద్యమాలు ఆపుతామంటే మేము ఊపిన ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆడకు లారీ పడ్డది, ఒక కారు పడ్డది. ఇప్పుడు మా చౌడారి మాడా స్కూల్ బస్సు అక్కడ ఎప్పుడు పడిపోతుందని చెప్పి భయంగా ఉన్నారు విద్యార్థులు. మళ్ళీ తండ్రులు కూడా చాలా భయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి చిరుకోడు బ్రిడ్జి పనులు ప్రారంభం చేయాలి. అలాగే గానుపాడు బ్రిడ్జి పనులు కూడా ప్రారంభం చేసి పూర్తి చేయాలని చిటకోడు గ్రామం. సరైన పేరు బాలన ఉమాపతి గౌడు. మా గ్రామంలో చిటకోడూరు పోయే గ్రామం ఏదైతే బ్రిడ్జి ఉందో అక్కడి నుంచి జనగామ మండలంలో ఉన్న అన్ని విలేజ్ల పిల్లలు మోడల్ స్కూల్ చౌడారోలో ఉన్నాయి కాబట్టి రోజు పొద్దున్న 2 బస్సులు, సాయంత్రం 2 బస్సులు గవర్నమెంట్ బస్సులు పోతాయి. అదేవిధంగా రోజువారీ కార్యక్రమాలు పోతున్నాయి కాబట్టి ఆ బ్రిడ్జి 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద వచ్చిన బ్రిడ్జి కింద ఇసుక కొట్టుకుపోయి ఖాళీ స్లాబ్ మాత్రం ఒకటే ఉంది. ఇప్పుడు కూడా పొద్దున పోయింది బస్సు, సాయంత్రం వచ్చేటప్పుడు అది ఇరుగుతుందా ఉంటుందా ఉండలేని పరిస్థితిలో ఉంది. ప్రమాదాలు జరిగినాక ఇచ్చే పరిహారాల కంటే ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద 100% ఉన్నది. కాబట్టి తక్షణమే దాన్ని స్పందించి సరి అయిన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు మీరు కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి, కాపాడాల్సిన బాధ్యత మీరు ఉంది కాబట్టి ఖచ్చితంగా కాపాడాలని మేము గ్రామాల తరఫున, గానుపాడు చిటకోడు గ్రామాల తరఫున మేము వెంబడే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే విధంగా కాక మీరు స్పందించకపోతే రేపు ప్రజాప్రతినిధులు ఊళ్ళలోకి వచ్చి ఓట్లాడికి వెళ్ళే పరిస్థితులు కూడా మీరే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రాణాలు పోయినాక ఇచ్చే పరిహారం మాకు అక్కర్లేదండి. ప్రాణాలు కాపాడాల్సిన అధికారులు ఎవరైతుందో, ప్రజాప్రతినిధులు ఎవరైతుందో వెంటనే స్పందించి వారి యొక్క ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీ 100% ఉంది. కాబట్టి మా గ్రామాల యొక్క ప్రజలందరూ మేము కోరుకుంటూ మేము విన్నవించుకుంటున్నామండి. ప్రమాదాలు జరిగే పరిస్థితి 100% ఉంది కాబట్టి దానికి నివారణ చర్యలు వెంటనే మీరు స్పందించి ఈ ప్రజల ప్రాణాలు కాపాడతారని మేము 2 గ్రామాల ప్రజల తరఫున 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నామండి. జై.